బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో తొలిసారి నోరు విప్పిన రాకేష్ రెడ్డి ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదన్నాడు. శ్రీకా చౌదరిని అరెస్ట్ చేసి నిజాలు రాబట్టాలనడం సంచలనం రేకెత్తిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను పోలీసులు 11 రోజుల పాటు విచారించారు. రాకేష్ రెడ్డితో పలువురికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. రాకేష్ రెడ్డితో టచ్లో ఉన్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్, రాయదుర్గం సీఐ రాంబాబుతో పాటు 11 మంది సీఐలను బదిలీ చేశారు. ఇక ఈ కేసులో రౌడీ షీటర్లు, సినీ రంగానికి చెందిన వారితో పాటు రియల్ ఎస్టేట్కు చెందిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక జయరాం హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని విచారణలో తేలింది. జయరాం, రాకేష్ రెడ్డి మధ్య ఉన్న ఆర్థికపరమైన విభేదాలు ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలించారు. ఇక ఈ కేసులో తొలిసారి రాకేష్ రెడ్డి మాట్లాడాడు. కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో మాట్లాడిన రాకేష్ రెడ్డి ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదన్నాడు. శ్రీకా చౌదరిని ఇన్వెస్టిగేషన్ చేస్తే అనేక విషయాలు వెలుగు చూస్తాయన్నాడు. మీరు చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు కదా. ఓకే, మీరు ముఖ్యంగా శ్రీకా చౌదరి ఎందుకు అంటున్నారు? మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోమని మరి శ్రీకా చౌదరి అన్ని పేరు తీశారు కదా ఇప్పుడే. రాకేష్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 26 వరకు ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే నిందితుల పోలీస్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉంది, హత్యకు గల ప్రధాన కారణమేంటి అనేది పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెబితే గానీ తెలియని పరిస్థితి ఏర్పడింది.